నవంబర్ 10 టైం వచ్చేసి 6:52 ఒక హ్యుండై i20 కార్ ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ఏరియా దగ్గర రోడ్డు మీద స్లోగా మూవ్ అవుతూ ఉంది. ఆ కార్లో ఒకతను మాత్రమే ఉన్నాడు. ఇంతలో రెడ్ సిగ్నల్ పడింది. సిగ్నల్ పడడంతో i20 కార్తో పాటు మిగతా కార్స్ కూడా ఆగాయి. ఇంతలో ఒక పెద్ద శబ్దం. సడన్గా i20 కార్లో ఉన్న బాంబు వల్ల పెద్ద బ్లాస్ట్ జరిగింది. దానివల్ల చుట్టుపక్కల ఉన్న కార్లన్నీ డ్యామేజ్ అయ్యాయి. దాదాపుగా 10 మంది చనిపోయారు, 20 మందికి పైగా గాయాలయ్యాయి. చుట్టుపక్కల ఉన్న చాలా వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయి. ఈ ఇన్సిడెంట్కి కొన్ని గంటల ముందు అంటే సోమవారం ఉదయం జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఒక అపార్ట్మెంట్లో 360 కేజీల అమోనియం నైట్రేట్ని పట్టుకున్నారు. బాంబులు తయారు చేయడానికి అమోనియం నైట్రేట్ అనే కెమికల్ని ఉపయోగిస్తారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు హర్యానా పోలీసుల సహకారంతో హర్యానాలోని ఒక అపార్ట్మెంట్లో 360 కేజీల అమోనియం నైట్రేట్ అలాగే 2900 కేజీల బాంబ్స్ మేకింగ్ మెటీరియల్ని పట్టుకున్నారు. అలాగే వాటితో పాటు 2 వ్యక్తులను కూడా పట్టుకున్నారు. ఒకరి పేరు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్. ఇతను అల్ఫలా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఇంకొకరి పేరు డాక్టర్ ఆదిల్ అహ్మద్. ఇతను జమ్మూ అండ్ కాశ్మీర్లోని పుల్వామాలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. వీరి దగ్గర కెమికల్స్తో పాటు 2 గన్స్, కొన్ని బుల్లెట్స్ కూడా దొరికాయి. అలాగే 20 టైమర్స్, 24 రిమోట్ కంట్రోల్స్, వాకీ-టాకీ సెట్స్, ఎలక్ట్రానిక్ వైరింగ్ కూడా దొరికాయి. పోలీసులు దాదాపు 2 వారాల పాటు గస్తీ నిర్వహించి వీళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరిని ఇంట్రాగేట్ చేయడం ద్వారా మరో 7 ఉగ్రవాదులను కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో అరెస్ట్ చేశారు. పోలీసులు చాలా కష్టపడి ఈ దాడుల్ని ఆపారు. ఇంకో విషయం ఏంటంటే గుజరాత్ పోలీసులు కూడా కొంతమంది టెర్రరిస్టులను పట్టుకున్నారు. డాక్టర్ అహ్మద్ మొహాయుద్దీన్ సయ్యద్, ఇతను కూడా ఒక డాక్టర్. ఇతని దగ్గర రిసిన్ అనే పాయిజన్ తయారు చేయడానికి అవసరమైన రా మెటీరియల్ దొరికింది. ఇతను ఇంట్రాగేట్ చేయగా తెలిసింది ఏంటంటే ఆ పాయిజన్ని వాటర్ ట్యాంక్స్లో కలిపి జనాల్ని చంపుదాం అనుకున్నారు. అలాగే గుడిలో పెట్టే ప్రసాదంలో కూడా కలిపి మనుషులను చంపుదాం అనుకున్నారు. ఇతను ఇంకొక 2 వ్యక్తులను రిక్రూట్ చేసుకొని ముగ్గురు కలిసి ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్ ఈ సిటీస్కి వెళ్ళి ఎక్కడెక్కడ పాయిజన్ కలపాలో ఆ ప్లేసెస్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆ రా మెటీరియల్తో రిసిన్ పాయిజన్ని తయారు చేసి దాదాపుగా 2,50,000 మందిని చంపవచ్చు. పోలీసులు ఇంత పెద్ద సంఘటన జరగకుండా ఆపగలిగారు. మార్నింగే ఈ అరెస్టులన్నీ జరిగాయి. ఇంతలో ఈవినింగ్కి ఢిల్లీలో పెద్ద పేలుడు జరిగింది. ఢిల్లీలో పేలుడికి 2 అవకాశాలు ఉన్నాయి. మొదటిది, ఆల్రెడీ దేశంలో చాలా బాంబులను పట్టుకున్నారు. వీటిని కూడా పట్టుకునే లోపే ఎక్కడో ఒక చోట పేల్చేస్తే వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతుంది అన్నట్టుగా అనుకొని ఢిల్లీలో పేల్చి ఉండొచ్చు. రెండవ అవకాశం, ఉగ్రవాదులు ఏమనుకున్నారంటే ఆల్రెడీ ఫరియాబాద్, గుజరాత్లో కొంతమందిని పట్టుకున్నారు, ఇంకాసేపు ఆగితే పోలీసులు తమని కూడా పట్టుకుంటారేమో అని భయంతో బాంబుల్ని ఎక్కడైనా దాచిపెట్టాలనుకొని తీసుకువెళ్తుండగా అవి దారిలో పేలి ఉండొచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.